విరాట్ కోహ్లీ యూజ్ చేసేటువంటి బ్యాండ్ అయితే ఇదే. దీన్నే వూప్ అని చెప్పేసి అంటా ఉంటారు. విరాట్ కోహ్లీయే కాదు, చాలా మంది క్రికెటర్స్, చాలా మంది అథ్లెట్స్, ఇంకా అలానే సెలబ్రిటీస్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ అయితే వేసేసినాం. కుదిరితే ఒకసారి మీరు బై చేసుకునే ముందు ఒకసారి ఆ వీడియో అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం ఈ వూప్ పీక్ కి సంబంధించినటువంటి ఈ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటిది అయితే వూప్ 5.0కి సంబంధించినటువంటిది. ఆల్రెడీ 4.0 అనేది వచ్చింది. ఇది మనకు అప్గ్రేడెడ్ వర్షన్ అయినటువంటి 5.0 రీసెంట్ అని చెప్పేసి ఇది మనకు సబ్స్క్రిప్షన్ బేస్ వైజ్ గా అయితే వస్తూ ఉంటుంది. నార్మల్ గా మనకు స్మార్ట్ వాచెస్ ఉంటాయి, దాంతో పోల్చుకుంటే ఇది మనకు ఎంతవరకు బెటర్ అని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. నార్మల్ గా మనకు ఉన్నటువంటి స్మార్ట్ వాచెస్ అన్నిట్లో కూడా మనకు డిస్ప్లేస్ అనేది అయితే మ్యాండేటరీగా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ వూప్ లో మనకు డిస్ప్లేస్ అనేది ఎక్కడ ఉండవు. అందుకే ఇది చాలా వరకు ఫేమస్ అవుతా ఉంది. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ అన్ని కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, వాటి వల్ల మనకు యూసేజ్ ఏంటి, దీనికి ఇంత ప్రైసింగ్ అనేది పెట్టారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి అరౌండ్ 23,000 to 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటుంది. అది కూడా పీక్ మోడల్ కి. దీంట్లోనే మనకు 3 మోడల్స్ ఉన్నాయి, 1 పీక్, లైఫ్ అని చెప్పేసి. ఇది మనకు పీక్ వచ్చేసి 30,000, అదే లైఫ్ కి వెళ్తే మనం 45,000 రూపీస్ అవుతుంది. వీటన్నిటికి వర్తా కాదా అని చెప్పేసి కూడా డిస్కషన్ అయితే చేద్దాం. ఈ వూప్ లో మనకు ఎటువంటి డిస్ప్లే అయితే ఉండదు, జస్ట్ మనకు సెన్సార్ ఉంటుంది, జస్ట్ బ్యాండ్ అయితే ఉంటుంది. ఇది మనము 24/7 అయితే మన హ్యాండ్ కి పెట్టేసుకొని యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఫుల్ టైం ట్రాకింగ్ అయితే చేస్తూ ఉంటుంది. మనం ఈ ట్రాకింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు వీళ్ళకి సంబంధించినటువంటి యాప్ నుంచి అయితే చూసేసుకోవచ్చు. యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కుదిరితే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. యాప్ లో కానీ చూసుకుంటే మనకు మీద 3 హైలైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ వూప్ లోనే మెయిన్ హైలైట్స్ అనేది ఇవే అని చెప్పేసుకోవచ్చు. స్లీప్ అని చెప్పేసి, రికవరీ, స్ట్రెయిన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. మీకు నార్మల్ గా ఎటువంటి స్మార్ట్ వాచెస్ లో చూసుకున్నా కూడా మీకు హార్ట్ రేట్, స్టెప్స్ ఇవే మాత్రమే అయితే కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే బీపీఎం అని చెప్పేసి అవన్నీ కూడా యాక్యురేట్ గా వస్తాయని చెప్పేసి చాలా వరకు చెప్పలేం. మనకు కొంచెం ఐ వాచ్ లోనైతే కొంచెం బెటర్ గా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకు వూప్ లో కానీ చూసుకుంటే ఇక్కడ మెయిన్ గా వీళ్ళు ఫోకస్ చేసినటువంటి స్లీప్, అలానే మనకు రికవరీ, స్ట్రెయిన్. ఇందులో కానీ చూసుకుంటే మనం స్లీప్ అనేది ఎంతసేపు పడుకున్నాము అని చెప్పేసి కూడా విత్ క్లారిటీ డీటెయిల్స్ ఉంటుంది. ఏదో ఈ టైంకి పడుకొని ఈ టైంకి లేసామని చెప్పేసి కాకుండా ఏ టైంలో మనకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఎంతసేపు నార్మల్ స్లీప్ లో ఉన్నాం, ఎంతసేపు మనం డీప్ స్లీప్ లో ఉన్నాం, ఎంతసేపు మనం రిమ్ స్లీప్ లో ఉన్నాం, ఇవన్నీ కూడా మనకు ఈ యాప్ లో అయితే చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనైతే చూసేసుకోండి, లాస్ట్ స్లీప్ వచ్చేసరికి 6 hours 27 minutes అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ నేను జస్ట్ 1 hour మాత్రం ఎవేక్ అని చెప్పేసి, అంటే జస్ట్ బెడ్ మీద పడుకొని ఉంటాం కదా, అట్లా 1 hour మాత్రం ఉన్నట్టు. ఇంకా తర్వాత లైట్ స్లీప్ లోకి వచ్చేసరికి మనకు ఒక 3 hours 15 minutes అని చెప్పేసి చూపిస్తుంది. అదే ఎస్డబ్ల్యూఎస్ డీప్ స్లీప్ గాని చూసుకుంటే 1 hour 15 minutes, అదే రెమ్ స్లీప్ గాని చూసుకుంటే 1 hour 56 minutes అనేది అయితే చూపిస్తూ ఉంది. ఇలా మనకు డీప్ స్లీప్ అలానే రెమ్ స్లీప్ అనేది మంచిగా ఉంటే మనకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా అయితే చూపిస్తూ ఉంది. మనం ఎంతసేపు మేల్కోతోటి ఉన్నాం, ఎంతసేపు కొంచెం డీప్ స్లీప్ లోకి వెళ్ళాం, అటువంటిది కూడా మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. అలానే మనము ప్రీవియస్ డేస్ తోటి ఈ డేస్ కి మనం ఎంత క్వాలిటీ, అంతే ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది, లేకపోతే డిక్రీజ్ ఏమన్నా అయిందా అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా మనకు ఈ యాప్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి, మనకు టాప్ లో 72% ఆఫ్ స్లీప్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇచ్చింది. ఇది మనకు ఎబో 80 ఉంటే కొంచెం బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి, హవర్స్ నీడెడ్, స్లీప్ కన్సిస్టెన్సీ, స్లీప్ ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనకు ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా అయితే మనకి ఇక్కడ యాప్ లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసేసుకోండి, మనకు కలర్స్ కూడా చూపిస్తుంది, పూర్, సఫిషియంట్, ఆప్టిమల్ అని చెప్పేసి. ఇంక ఇందులోనే యాప్ లో చూసేసుకోండి, మనకు హవర్స్ వర్సెస్ స్లీప్ నీడెడ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ డాట్స్ వచ్చేసరికి ఏమో మనకు ఎంత స్లీప్ కావాలి అని చెప్పేసి అదే మనకు సజెస్ట్ అయితే చేస్తూ ఉంది. జస్ట్ ఈ బ్యాండ్ అనేది మన చేతికి పెట్టుకున్నందుకు ఇవన్నీ అయితే చూపిస్తూ ఉంది. అలానే మనం పడుకున్నటువంటి ఎంత ఉంది అని చెప్పేసి కూడా డౌన్ లో చూపిస్తూ ఉంది. ఇప్పుడు నేను పడుకున్నటువంటిది అంతా కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ 5 hours 4 hours అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా. బట్ మనకు కావాల్సింది ఎంత అంటే 8 hours 9 hours అన్నట్టు ఇట్లా టైం అయితే చూపిస్తూ ఉంది. మనం ఆ రేంజ్కి వెళ్తే మనకు మంచి స్లీప్ ఉన్నట్టు అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. ఇంకా అలానే మనకు ఎన్ని హవర్స్ కావాలి, పర్సెంటేజ్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ మనకు డే బై డే ప్రతి డేది కూడా మనకైతే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. స్లీప్ కన్సిస్టెన్సీగా మనం ఎంతసేపు పడుకుంటున్నాం, ఎంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పేసి కూడా ఎవ్రీథింగ్ అనేది మనకు యాప్ లో అయితే చూపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అయితే చూసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు స్ట్రెయిన్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఈ స్ట్రెయిన్ అంటే ఏంటి అంటే మనం చేసేటువంటి వర్కౌట్స్ కావచ్చు, మనం చేసేటువంటి యాక్టివిటీస్ కావచ్చు, అలానే మనకు సంబంధించినటువంటి హార్ట్ రేట్ జోన్స్ అవన్నీ కూడా మనకు ఇందులో అయితే కనిపిస్తూ ఉంటాయి. మన హార్ట్ రేట్ అనేది ఏ రేంజ్ లో ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుంది. ఇందులో మెయిన్ ఫీచర్ ఏంటి తెలుసా, హెచ్ఆర్వి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నార్మల్ గా ఉన్నటువంటి స్మార్ట్ వాచెస్ లో మనకు జస్ట్ హార్ట్ రేట్ మాత్రమే
మాత్రమే ఉంటుంది. మనకు ఇక్కడ చూసుకుంటే హెచ్ఆర్వి కూడా అయితే మనకైతే ఉంటుంది. అవంతా కూడా విత్ క్లారిటీగా అయితే మనమైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి, స్ట్రెయిన్ మీద ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొత్తం అన్ని అయితే చూపిస్తూ ఉంటుంది. లైక్ హార్ట్ రేట్ జోన్స్ లోకి ఏ టైప్ గా వెళ్ళింది అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుంది. ఇంకా అలానే మనకు ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనం ఏమేమి వర్కౌట్స్ చేసామని చెప్పేసి అన్ని కూడా మనకు స్ట్రెయిన్ లో అయితే చూపిస్తుంది. అలానే మనం స్టెప్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఆటోమేటికల్లీ డిటెక్షన్ చేసుకుంటూ, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా ఆటోమేటికల్లీ డిటెక్షన్ చేసుకుంటూ మనకైతే చూపిస్తూ ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాటర్ లోకి తీసుకెళ్తే ఏమన్నా అవుతుందా అని చెప్పేసి. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, సో దట్ మీరు ఈజీగా వాటర్ లోకి తీసుకెళ్ళొచ్చు. అలా అని చెప్పేసి మీరు స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ యూజ్ అయితే చేయొచ్చు. ఇందులో ఒక మెయిన్ ఫీచర్, ఇందులో ఒక పెద్ద మైనస్ పాయింట్ ఉంది. అది ఏంటి అని చెప్పేసి నేను లాస్ట్ లో చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూసేసుకోండి, టుడేస్ యాక్టివిటీ అని చెప్పేసి దాంట్లో ఇప్పుడు నాకు స్ట్రెయిన్ లో కానీ చూసుకుంటే నేను ఎంత స్ట్రెయిన్ అయ్యాను అని చెప్పేసి అయితే చూపిస్తా ఉంది. మనకు 5.3 డే వైజ్ గానైతే మనం ఎంత స్ట్రెయిన్ అయ్యాము అని చెప్పేసి అయితే చూపిస్తా ఉంటుంది. ఇక్కడ అలానే మనకు హెచ్ఆర్ జోన్ అని చెప్పేసి చూపిస్తా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకు స్టెప్స్ కూడా ఎన్ని స్టెప్స్ వేసామని చెప్పేసి కూడా క్లారిటీగా అయితే చూపిస్తుంది. అలానే మనకు ఓవరాల్ గా ఎంత క్యాలరీస్ అనే బర్న్ అయ్యాయని చెప్పేసి కూడా మనకు ఒక గ్రాఫ్ టైప్ చూపిస్తుంది. ఎవ్రీడే మనకి ఎవ్రీడే ఎంత క్యాలరీస్ బర్న్ అయ్యాయి, ఎన్ని స్టెప్స్ వేసాం, ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది మనకు ఈ సెన్సార్ నుంచి తీసుకొని డైరెక్ట్ మన ఫోన్ కి అయితే సింక్ చేస్తూ ఉంటుంది. మీ దగ్గర మొబైల్ లేకున్నా మీరు ఈ ఫిట్నెస్ ట్రాకర్ తోటి మీరు బయటకు వెళ్ళారనుకోండి, అక్కడ ట్రాకింగ్ చేస్తుంది. మళ్ళీ మీరు మొబైల్ దగ్గరకు వచ్చిన వెంటనే మీరు సింకింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆటో సింకింగ్ టైప్ గా కూడా అయితే అవుతా ఉంటుంది. డైరెక్ట్ మీరు ఎన్ని స్టెప్స్ చేశారు, ఓవరాల్ వర్కౌట్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ కూడా మళ్ళీ మనకు యాప్ లో అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు రికవరీ అని చెప్పేసి ఉంది. ఇందాక మనం స్ట్రెయిన్ గురించి మాట్లాడాం కదా, ఆ స్ట్రెయిన్ అంటే వర్కౌట్స్ అన్ని చేసినాక మనం ఎంత పర్సెంటేజ్ వరకు రికవరీ అయినామని చెప్పేసి కూడా మనం ఇందులో నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి, జస్ట్ ఇక్కడ 20% మాత్రమే రికవరీ అనేది అయ్యింది. ఇందులోనే మనకు హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎట్లుంది, ఇంకా అలానే రెస్టింగ్ హార్ట్ రేట్ ఎలా ఉంది, రెస్పిరేటరీ రేట్ ఏముంది, స్లీప్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది. అంటే ప్రీవియస్ డేస్ తోటి మనం ఆ స్ట్రెయిన్ అనేది చేసాం కదా, అంటే లైక్ వర్కౌట్స్ కావచ్చు అన్ని చేసినాం కదా, దానికి మన బాడీ అనేది ఎంతవరకు రికవరీ అయింది అని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా మనకు కనిపిస్తున్నటువంటి అన్ని కూడా మనకు ప్రతి డేది అన్ని కూడా మనకైతే ఒక గ్రాఫ్ టైప్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రెడ్ మార్క్ వచ్చిందంటే అది ప్రాపర్ గా లేదు అన్నట్టు, ఎల్లో ఉంటే ఓకే ఓకే అన్నట్టు, ఒకవేళ గ్రీన్ వస్తే కొంచెం బెటర్ అని చెప్పేసుకున్నట్టు. ఇక్కడ మనకు రికవరీకి మనం ప్రాపర్ గా వచ్చినట్టు. ఇలా నాట్ ఓన్లీ సింగిల్ డే అండి, ఇక్కడ మీరు మనం టాప్ లో కానీ చూసుకుంటే ఎవ్రీ మంత్ మనం ఎవ్రీ డే కూడా మనం అయితే చెక్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎవ్రీ మంత్ లో చూపిస్తూ ఉంటుంది 1, 2, 3 అని చెప్పేసి ఇలా ఎవ్రీ మంత్ డేట్స్ లో. ఇక్కడ చూసుకుంటే మనకు టాప్ లో రెడ్, ఎల్లో ఇలా కనిపిస్తుంది కదా, రెడ్ అన్ని కూడా ప్రాపర్ కాదు అన్నట్టు, అంటే ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఎల్లో కొంచెం ఓకే ఓకే అని చెప్పేసినట్టు ఇలాంటిది అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కింద గ్రాఫ్ చూసేసుకోండి, ఇక్కడ 66 అబోవ్ 66 ఉంటే మనకు గ్రీన్ వస్తుంది. ఇక్కడ మనకు ఒక్కటి కూడా గ్రీన్ అయితే రాలేదు. మీకు ఏ స్మార్ట్ వాచ్ లో లేనటువంటి యాక్యురసీ ఇది మనకు ఇక్కడ చూసుకుంటే మనకు వూప్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అదే మనకు స్ట్రెస్ మానిటర్ అని చెప్పేసుకోవచ్చు. ఈ స్ట్రెస్ మానిటర్ కూడా మనకు మీరు ఒకవేళ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతున్నారు అనుకోండి, వెంటనే మీ మొబైల్ కి ఒక నోటిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అలర్ట్ అవ్వచ్చు, మీకు స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది అని చెప్పేసి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడనే మనకు డైరెక్ట్ ఏంది అంటే ఈ యాప్ లోనే వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి యాప్ లోనే మనకైతే చూపిస్తూ ఉంటుంది మనం ఏ రేంజ్ లో స్ట్రెస్ లో ఉన్నాము అని చెప్పేసి. విత్ ఎవ్రీ గ్రాఫ్ అయితే చూపిస్తూ ఉంటుంది. మనం వర్కౌట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, స్లీప్ పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ చూసేసుకోండి, ఇక్కడ మనకు గ్రీన్ ఉంది అనుకోండి మనకు నార్మల్ గా ఉన్నట్టు. ఇక్కడ మనకు స్ట్రెస్ అనేది పెరుగుతా మాత్రం మనకి ఇక్కడ గ్రాఫ్స్ అనేది అయితే పెరుగుతూ తగ్గుతా అయితే చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు హైగా స్ట్రెస్ అనేది పెరిగింది అనుకోండి, మీకు వెంటనే మీకు మొబైల్ కి ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మీరు అలర్ట్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ ఇంకా అలానే మనకు టోటల్లీ డే బై డే చూసేసుకోండి, స్ట్రెస్ లెవెల్స్ కూడా చూపిస్తా ఉంది ఎంత ఉంది అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్టు అయితే డిసెంబర్ ఇక్కడ మనకు సండే రోజున చూసుకుంటే ఇక్కడ మార్నింగ్ ఈ టైంకి ఇంత ఉంది, లో ఉంది, మీడియం ఉంది, హై ఉంది, ఎవ్రీ పాయింట్ తో సహా మనకు ఏ టైంకి లో అయింది, ఏ టైంకి మీడియంగా ఉంది, ఏ టైంకి హై అయింది స్ట్రెస్ అని చెప్పేసి కూడా మనకు ఈ యాప్ లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మీరు ఇది పెట్టేసుకొని మర్చిపోయారంటే సరిపోతుంది, ఆటోమేటికల్లీ దానిపైన చేసేసుకుంటుంది. ఏది ఉన్నా కూడా మనం ఇక్కడ నుంచి అయితే చూసేసుకోవచ్చు. ఇంకా అలానే మనకు యాప్ లో కానీ చూసుకుంటే బాటమ్ లో హోమ్ అని చెప్పేసి ఉంటుంది. అదే ఇందాకది హోమ్. ఇప్పుడు నెక్స్ట్ హెల్త్ మీద కానీ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకు హెల్త్ ఆఫ్టర్ 21 days తర్వాత మనకి అయితే ఇది అన్లాక్ అవుతుంది. ఆ తర్వాత మనం హెల్త్ ఒక పర్సనల్ స్పేస్ అయితే పర్సనల్ హెల్త్ స్పాన్ అయితే మనమైతే ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. ఇంకా అలానే మనకు హెల్త్ మానిటర్ లో కానీ చూసుకుంటే ఇక్కడ మనకు
రెస్పిరేటరీ రేట్ ఉంటుంది, SpO2 ఉంటుంది, RHR ఉంటుంది, HRV ఉంటుంది, స్కిన్ టెంపరేచర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు నార్మల్గా ఎటువంటి స్మార్ట్ బ్యాండ్స్ లేకపోతే ఎటువంటి స్మార్ట్ వాచెస్లో ఈ స్కిన్ టెంపరేచర్ అనేది మీరు ఎక్కడ కూడా విని ఉండరు. బట్ ఇందులో మనకు స్కిన్ టెంపరేచర్ అని చెప్పేసి కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి -1 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. అంటే మన స్కిన్ టెంపరేచర్ అనేది ఏ రేంజ్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ విత్ ఇన్ కూడా ఎంత ఉండాలి అని చెప్పేసి కూడా చూపిస్తుంది. -0.42 ప్లస్ 0.3 వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు మనకు ప్రాపర్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. మనకి ఎవ్రీ పాయింట్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. మనం ఈ వచ్చినటువంటి టోటల్ రిపోర్ట్స్ని మనం షేర్ కూడా చేసేసుకోవచ్చు. ఓవరాల్ గా దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ అయితే ఇవి. నార్మల్ గా మన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ వాచెస్ తోటి కంపేర్ చేసుకుంటే ఇలా మనకు కొన్ని హై అండ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇందాక చెప్పా కదా HRV అని చెప్పేసి, HRV కావచ్చు, స్ట్రెస్ మానిటర్ కావచ్చు, స్లీప్ క్వాలిటీ అని చెప్పేసి, స్లీప్ ట్రాకింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనేది కూడా మనకి ఇక్కడ అయితే యాక్యురేట్ గా ప్రొవైడ్ చేస్తుంది. నార్మల్ గా మనకు స్మార్ట్ వాచెస్ లో ఎలా చూపిస్తుంది అంటే, మనం స్లీప్ ట్రాకింగ్ అంటే మనం ఈ టైంకి పడుకున్నాం, ఈ టైంకి లేచామన్నట్టు చూపిస్తారు తప్ప ఏ టైంకి మనం REM స్లీప్ లో ఉన్నాం, డీప్ స్లీప్ లో ఉన్నాం, ఇవేవి కూడా మనకు చాలా వరకు అయితే చూపించాం. ఇందులో మనకు కొంచెం యాక్యురేట్ అయితే చూపిస్తూ ఉంటుంది. అందుకే చాలా వరకు అయితే మంది దీన్ని అయితే బై అయితే చేసుకుంటా ఉన్నారు. దీన్ని ఎక్కువగా క్రికెటర్స్ ఇంకా అథ్లెట్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మెయిన్ గా చూసుకుంటే వాళ్ళకు గ్రౌండ్ లో డిజిటల్ డిస్ప్లేస్ అనేది అలా ఉండవు, అంటే స్మార్ట్ వాచెస్ లాంటివి అలా ఉండవు. అందుకే వాళ్ళు వాళ్ళ ఫిట్నెస్ ట్రాకింగ్ గురించి తెలుసుకోవడం కోసం ఈ వూప్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా కొంచెం యాక్యురేట్ గా వస్తుంది, వాళ్ళ యాప్ నుంచి తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళైతే ఇదైతే యూజ్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు నార్మల్ గా అందరూ అయితే దీన్ని అయితే బై అయితే వేసుకుంటా ఉన్నారు. ఒకవేళ బై చేసుకోవాలంటే లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తా. బై చేసుకునేటప్పుడు ఆ లింక్ నుంచి అయితే బై అయితే వేసేసుకోండి. అలానే దీంట్లో ఉన్నటువంటి ప్రో అండ్ కాన్ అయితే మెయిన్ గా డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. కొందరికి ఏంటి అంటే డిస్ప్లే ఉంటే నచ్చుతూ ఉంటుంది, కొందరికి ఏంటి అంటే డిస్ప్లే లేకపోతే నచ్చుతూ ఉంటుంది. ఇదే ప్రో, ఇదే కాన్ అని చెప్పేసుకుంటాను. ఇది మనకు ఛార్జింగ్ వచ్చేసరికి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటిది ఏంటి అంటే 14 days వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. మనకు నార్మల్ గా టెస్ట్ చేసినప్పుడు ఏంటి అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 12 to 13 days అయితే ఖచ్చితంగా అయితే వస్తూ ఉంది. దీన్ని మనం ఛార్జ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే వీళ్ళు వైర్లెస్ అయితే ప్రొవైడ్ చేసేసారు. జస్ట్ దాన్ని ఇక్కడ మనం అటాచ్ చేసేసుకొని మన టైప్-C కేబుల్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, దాన్ని యూస్ చేసి ఛార్జింగ్ అయితే వేసేసుకోవచ్చు. మనకి ఇది ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 14 days కదా, ఇంకా మనకి దానికి ఇచ్చినటువంటి దాంతో మనం మళ్ళీ 2 times అయితే వేసుకోవచ్చు. అది ఫుల్ చేసుకుంటే. లేదు అనుకోండి, వన్స్ దీనికి అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి మాత్రం మనం అయితే ఛార్జింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఓవరాల్గా 2 times అనుకోండి. మనం ఎప్పుడైనా అవుట్ సైడ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అయితే ఈజీగా మనకు ఛార్జింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండానైతే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్ట్రాప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఇది లైక్ వూల్ టైప్ అనేది వస్తుంది, ఒక 90% వూల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు సేమ్ టైప్ స్ట్రాప్స్ కాకుండా మీకు వేరే ఏమైనా డిఫరెంట్ బై చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. అక్కడ కొంచెం ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంది. లేదు అనుకుంటే మీకు థర్డ్ పార్టీ సైట్స్లో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసుకున్నా కూడా మీకు నార్మల్ ప్రైస్ సెగ్మెంట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటి లింక్స్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్ లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే యాడ్ అయితే చేస్తా. కుదిరితే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ అనేది ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, నేను వాటికి అయితే రిప్లై ఇస్తాను. ఇంకా ఆఫ్టర్ 3 months తర్వాత దీనికి సంబంధించినటువంటి 3 months రివ్యూ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. కింద కనిపిస్తున్నటువంటి కామెంట్ బాక్స్ దగ్గర లైక్ చేసినప్పుడు హైప్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, అక్కడ హైప్ చేయండి. మన వీడియో వేరే వాళ్ళకి రికమెండేషన్లోకి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.